నేటి మన ప్రసంగాంశం ముహమ్మదున్ రసూలుల్లాహ్. ముహమ్మదున్ రసూలుల్లాహ్. నిన్న మన ప్రసంగాంశం ఏంటి? లా ఇలాహ ఇల్లల్లాహ్. నేటి మన ప్రసంగాంశం ముహమ్మదున్ రసూలుల్లాహ్. ఇలాంటి ప్రసంగానికి సంబంధించిన చివరి విషయాన్ని మనం తీసుకున్నట్లయితే నేను చెప్పాను, లా ఇలాహ ఇల్లల్లాహ్ అనేది స్వర్గానికి బీజం చెవి లాంటిది. ఇంకా బీజం చెవికి దంతాలు ఉంటాయి. బీజం చెవికి దంతాలు ఉంటాయి. ఆ దంతాలు ఏ ఒక్క దంతం కాస్త పాడైనా ఇంకా కాలం తెలుసుకోవడం అనేది అసాధ్యం. కనుక లా ఇలాహ ఇల్లల్లాహ్ సంబంధించిన ఈ దంతాలు కానీ షరతులు కానీ ఏమిటనే విషయాన్ని సంక్షిప్తంగా చేస్తున్నాం. అందులో జ్ఞానం అనేది ప్రధానమైనది. ముందు ఏమిటి? జ్ఞానం అంటే ఒక వ్యక్తి ఉదాహరణకు 2-3 ఉపమానాలకు ముందుకు వెళ్తున్నాను. ఆయన అరబ్బులు ఉంటారు, చాలా మంది చాలా ఉత్సాహం ఉంటుంది వారికి. అంటే వ్యక్తుల ఇస్లాం చేరాలి. అప్పుడు ఇది ఇస్లాం అంటే తీసుకెళ్ళి అక్కడ ఆశ్వాసం చేస్తారు. ఇలా ఐదుకి తీసుకున్న తర్వాత ఏదైనా ఏం చేశారంటే ఏదో తీసుకెళ్ళాలి, ఏదో చెప్పారని చెప్పుకున్నారని నేను చెప్పాను. అలా మార్పు వచ్చినా చెప్పడం వల్ల అతనికి ఫలితం అవుతుందా, అతని జీవితంలో మార్పు వస్తుందా? లేదా. ఎందుకంటే అతను ఉద్దేశాన్ని తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా వాళ్ళు చెప్పడం అనేది చెప్పేది. అర్థం తెలుసుకుని చెప్పి ఉంటే ఖచ్చితంగా అతనిలో మార్పు వచ్చేది. ఏం చెప్పేవాళ్ళు మనం అడిగినప్పుడు అతను చెప్పగలిగేవాడు. కనుక లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఇది వచనం ఏదైతే ఉందో, లేదంటే అషహదు లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే వచనం ఏదైతే ఉందో, శాస్త్రవచనం వచనం కానీ ఇది భావం ఏమన్నాను, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులైన వారు ఎవరు లేదు. ఇస్లాంలో మొట్టమొదటి మనిషి ఏం చేయాల్సిందంటే ప్రపంచంలోని విద్యావాదాలు మనం నిరాకరించిన మీదనే అల్లా విశ్వసించాల్సి ఉంటుంది. లేదు వీళ్ళందరినీ ఎలాగో నమ్ముతున్నాం కదా, వారిలో ఒకరు అల్లాను కూడా నమ్మేస్తామంటే ఇది కదా. అన్నింటినీ నిరాకరించిన మీదకే అల్లాను నమ్మాల్సి ఉంటుంది. అల్లాను నమ్మిన మీద మరి ఇంకొకరి మీద దృష్టి సాధించడం అనేది అది పూర్తిగా వచనానికి జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం అవసరం. తర్వాత రెండోది ఏంటి? యకీన్ అంటే నమ్మకం. యకీన్ అంటే నమ్మకం. అంటే నేను చెప్పాను ఒక మాట, నేను చెప్పాను ఆ మాట నా మనసు అనేది అంగీకరించాలి. నా మనసు దాన్ని అంగీకరించాలి. నా మాట అనేది నాలుగు నుంచి వచ్చింది. అది మనస్ఫూర్తిగా అంటే మనసు చదువుతున్న ఆ మాట వచ్చినట్లయితే దాని ప్రభావం ఎక్కడ ఉంటుంది? కేవలం నాలుగు వరకు చెవుల వరకే ఉండదు. అది మనసు మీద ఉంటుంది, మనిషి మీద ఉంటుంది. మనసు మీద ఉంటుంది, మనిషి మీద ఉంటుంది. అలాగే ఆ వచనాన్ని అంటే లాయడాలను మనం అభిమానించాలి. లాయడాలను అయితే అభిమానించాలి. ఎంత లాయడాలను అభిమానించాలని చేస్తారనుకుంటున్నారా? మనం చూడండి, ఒక మామూలు చెట్టుని ఒక వ్యక్తి కొలుస్తున్నారు, ఒక రాయిని ఒక వ్యక్తి కొలుస్తున్నారు, ఒక పక్షిని ఒక వ్యక్తి కొలుస్తున్నారు. ఆ రాయికి ఆ పక్షికి ఆ చెట్టుకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సహిస్తారా? ఎందుకు సహించాలి? అభిమానిస్తున్నారు. కానీ అభిమానిస్తున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? ఎవరైతే అల్లాహ్ను వదిలి ఇతరులను ఆరాధనలుగా చేస్తున్నారో వారిని అల్లాహ్ను అభిమానించి ఎలాగైతే అభిమానించారో ఆ విధంగా వారు ఆ యొక్క విద్యార్థుల దైవాలను అభిమానిస్తున్నారు. అయితే విశ్వాసులు వల్లదీన ఆమను అయితే విశ్వాసులు అషద్దు హుక్కుల్లా వీరు అల్లాహ్ను అభిమానించినంతగా ఎవరు అల్లాహ్ను అభిమానించలేరు. వీరు అల్లాహ్ను అభిమానించినంతగా మీరు ఎవరిలో అల్లాహ్ను అభిమానించక మనం చిన్న విషయం చాలా దూరం విషయాలు నేను వెళ్ళాను. చాలా మనకు అనుభవంలో వచ్చే విషయాల గురించి మాత్రం నేను వస్తాను. ఏంటంటే అల్లాహ్ అనే పదం ఎక్కడైనా రాయబడి ఆ పేపర్ అక్కడ పడి ఉంటే ఒక ముస్లిం అయిన వ్యక్తికి అల్లాహ్ పదం అని తెలిస్తే అలా ఉద్దేశం ఉంటుంది. నన్ను తీసి జీవనంలో పారివేయడమో కాలు ఏంటంటే ఆ తర్వాత అతను ఏంటికి వెళ్ళాలి తెలియాలి. అల్లాహ్ నామం అనేది అక్కడ తెలిసిందంటే అక్కడ దాన్ని తీసుకొని చేస్తారు. అదే మనం అంటే అభిమానం కేవలం ఒక వస్తువులుగా చెప్తున్నాం. పేరు అక్కడ ఉందంటేనే అంత జాగ్రత్త అనేది ఆ పేరు ప్రకారం విశ్వాసి పాటిస్తారు. అదే మనం ఇతర వ్యక్తుల విషయాన్ని చూసుకున్నట్లయితే కుప్పలు తప్పులుగా దేవుళ్ళ విద్య యొక్క వాళ్ళ దేవుళ్ళ పూర్వులని చట్టంలో పడి ఉన్నాయి. ఎవరికి ఏ విధమైన యొక్క బాధాపడతారు, ఎవరు వాటిని పట్టించుకోరు కూడా. మరి ఆ తీసుకుని పడేసే వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు. ఈ అభిమానం అనేది నోటికి సంబంధించిన అభిమానం కానీ మనస్ఫూర్తిగా ఉన్న అభిమానం కాదు. అదే మా నామ అలా పడుతుంటే
నేను ఖచ్చితంగా ఆ నాన్నపడు కడిగి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటాను. మరి ఇతరుల దేవుళ్ళు దేవుడి ఫోటోలు అక్కడ పని చూసి కూడా నా మనసు చలించడం లేదు, నాకు బాధ అనిపించడం లేదే, నిజంగా నేను అభిమానిస్తున్నా చెప్తున్నాడే. విశ్వాసులైన వారు అల్లాహ్ పట్ల అమితమైన అభిమానం కలిగించాల్సిన అవసరం ఉంది, కలిగి ఉంటారు కూడా. ఆ తర్వాత విషయాన్ని మనం వచ్చినట్లయితే ఆయన ఆదేశాలకు కట్టుబడి మనం జీవించాలి. ఆదేశాలకు కట్టుబడి మనం జీవించాలి. కేవలం అల్లాహ్ను నమ్ముకుంటే సరిపోతుందా, ఎందుకంటే అల్లాహ్ చెప్పినట్టు మనం జీవించాలా అంటే అల్లాహ్ చెప్పినట్టు జీవించినప్పుడే మనకు మోక్షం లభిస్తుంది. అందులో అల్లాహ్ను నేను నమ్మాను అనే ఒక మాటతోటి మనిషి మోక్షం పొందాలనేది అసాధ్యం. కనుక ఏ రీతినైతే జీవించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బోధించారో అదే రీతిని మన జీవన యొక్క అనుగ్రహం మనం కొనసాగించినట్లయితే అప్పుడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి మనకు మోక్షం లభించే యొక్క లభించే యొక్క అవకాశం అనేది వస్తుంది. కనుక లా ఇలాహ ఇల్లల్లాహ్కు సంబంధించిన ఈ షరతులు ఏవైతే నిన్న ఈ రోజు సంక్షిప్తంగా మీ ముందు పేర్కొనబడ్డాయి, వీటిని మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చివరిగా ఒక విషయం చెప్తాను, అదేమిటంటే ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లాహ్ భావం పట్ల చిత్తశుద్ధి కలిగి ఉన్నాం. చిత్తశుద్ధి కలిగి ఉందంటే నేడు వందలు కాదు, వేలు కాదు, లక్షలాది ప్రభుత్వాలు భారతదేశంలో నివసించే ముస్లింల వద్దకు వెళ్ళి అయ్యా మీరు సహాయపడాలి, అల్లాహ్ దగ్గరికే వెళ్ళాలి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదు, మీరు మొక్కుబడుల కోసం అల్లాహ్ని మీరు సంతోషించాలి, ఇంకెవరి వద్దకు మీరు వెళ్ళకూడదు, మీరు శాస్త్రాన్ని అల్లాహ్ మోక్షంలో చేయాలి, ఇంకెవరి వద్ద నువ్వు చేయకూడదంటే మీరు నమ్మడానికి సిద్ధంగా లేదు. వీటంటే జెండా మాల దగ్గర వెళ్ళి చదువులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, బంగాళ దగ్గర వెళ్ళి సూర్యముఖులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, పిల్లలను ఎత్తుకొని ఊరేగడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఎవరు వీరు కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పిన వారే. అయితే లా ఇలాహ ఇల్లల్లాహ్ వాస్తవ అర్థాన్ని ఇది వాస్తవం కాదు, వీటిని మీరు కొలవకూడదు, అల్లాహ్ను మాత్రమే కొలవాలి అంటే వీళ్ళు అక్కడ అడ్డు వచ్చి ముస్తాపల కాలం నుండి జరుగుతున్న ఈ యొక్క సాంప్రదాయాన్ని స్వదేశీ సాంప్రదాయాన్ని మేము ఎలా తుమ్మలకు వచ్చి నువ్వు చెప్పే ఒక్క మాటకి మేము కట్టుబడి ఉండాలా, ఒక్క అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలా అన్న యొక్క గర్వంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, లా ఇలాహ ఇల్లల్లాహ్ను వారు తెలియకుండానే నిరాకరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. అల్లాహ్ ఒక్కడని చెప్పిన మిగతా ఏ శక్తి గురించి మిగతా ఏ వ్యక్తి గురించో మనిషి అనేది అక్కడ దైవత్వం యొక్క భావన అనేది పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నాడంటే అతను లా ఇలాహ ఇల్లల్లాహ్ వ్యతిరేకంగా మసలుకున్నాడు. ఇటువంటి వ్యక్తుల గురించి తెలియజేస్తూ ఎప్పుడైతే వారికి లా ఇలాహ ఇల్లల్లాహ్ వారికి చెప్పబడుతున్న ఏమని లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ఆరాధనకు అర్హులైన వాడు అల్లాహ్ ఒక్కరిని చెప్పబడిన వారేం చేస్తున్నారు, గర్వానికి లోనవుతున్నారు. ఆ గర్వం ఆ అహం అనేది స్వయం పట్టణ అహం కావచ్చు, లేదంటే హోదాకు సంబంధించిన అహం కావచ్చు, లేదంటే సమాజంలో గౌరవానికి సంబంధించిన అహం కావచ్చు, లేదంటే సాంప్రదాయాలకు సంబంధించిన అహం అభిమానము కావచ్చు. ఇటువంటి అభిమానాలు ఏం చేస్తున్నాయని సత్యాన్ని స్వీకరించకుండా పట్టి ఆపుతున్నాయి. అయితే అవి మన పాలిట అలా కాకూడదు. దేవుని విషయంలో ఎటువంటి అభిమానాలైనా, ఎటువంటి హోదాలైనా, ఎటువంటి కీర్తినైనా మనం వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా అల్లాహ్ ద్వారా మనల్ని దానికన్నా మించినంత కీర్తి స్థానంలో నిలబెట్టేందుకు అల్లాహ్ సిద్ధంగా ఉన్నారు. చిన్న విషయం గుర్తు చేయగలుగుతాను, అదేంటంటే ఆకాశం నుండి కురుస్తుంది వాన, దాని నుండి కురుస్తుంది, ఆకాశం నుండి అత్యంత ఎత్తు నుండి వాన కురుస్తుంది, గాలికి వెళ్తుంది వాన, కురిసిన ఆ వాన చెట్టు యొక్క ఏరులో పెడుతుంది. చెట్టు పాదాలకి చేరుకుంటుంది. గమనించాల్సిన విషయం, నేను ఆకాశం నుంచి కురిశాను, నేను భూమి మీద పడను, నేను ఏరులోకి వెళ్ళను అంటే దానికి కావాల్సిన గౌరవం అనేది లభించేది కాదు. ఏరుకి వెళ్లి పాటిన ఆ యొక్క నీటి చుట్ట మరుక్షణం అనేది పువ్వు రూపంలోను, ఆకు రూపంలోను, ఫల రూపంలోను అంటే మనల్ని మనం దైవం ముందు ఎంతగా అయితే అణచివేసుకుంటాం, దైవం ముందు విషయంలో పొందుతారు, దైవం ముందు ఎంతగా అయితే మనం విజయకులు కలిగి ఉంటామో మనల్ని అదే క్షణం అంతే పెద్ద ఎత్తుకి తీసుకెళ్తాం. అన్నారు
ఎవరైతే అల్లాహ్ ప్రసన్న చెందడం తన్ను తానుగా చిన్నవాడిగా చేసుకుని మసలుకుంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవన్నీ అంతే పెద్ద వ్యక్తిగా చేసి నిలబెడతారు. మనకు కలిగి ఉన్నసిన అనేక విషయాల మర్యాద అనేది ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది. ఇంకా ఈ రోజు విషయాలు మనం వచ్చినట్లయితే ముహమ్మదు రసూలుల్లాహ్ లా ఇలాహ ఇల్లల్లాహ్ మనం సాక్షి వచ్చినప్పుడు చెప్పిన సాక్ష్యాలు రెండు. ఒకటేది అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్, నేను సాక్ష్యమిస్తున్నాను ఆరాధనకు అర్హుడు ఒక అల్లాహ్ తప్ప ఇంకెవరు లేరని, అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త, అలాగే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి ప్రవక్త? అల్లాహ్ ప్రవక్తని సాక్ష్యమిస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్తని సాక్ష్యం ఇవ్వడం అంటే ధృవీకరించడం. ఏది ధృవీకరించడం అంటే ఆయన సత్య ప్రవక్తని ధృవీకరించడం. ప్రథమమైన విషయం ఏమిటి? ముహమ్మద్ రసూలుల్లాహ్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పంపించిన 1,24,000 మంది ప్రవక్తలలో అంతిమ ప్రవక్త, కడపటి ప్రవక్త అనే విషయాన్ని మనం ధృవీకరించాలి. మనం విషయాన్ని ధృవీకరించాలి. అలా మనం ధృవీకరించినప్పుడే మనం విశ్వాసం అవుతాం. ఒకవేళ ఒక వ్యక్తి తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత కూడా ఇంకో ప్రవక్త వస్తారనో మరో ప్రవక్త వస్తారనో రావడంతో ఉండినట్టు అసలు ముస్లిం కాగలరు. ముస్లిం కాగలరు. ఎందుకు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దైవ దౌత్యం అది సమాప్తం గావించడం, దైవ దౌత్యం అది సమాప్తం గావించబడింది. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? మా కాన ముహమ్మదున్ అబా అహదిన్ మిన్ రిజాలికుం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీలో ఏ వ్యక్తికి తండ్రి కాదు, ఏ వ్యక్తికి తండ్రి కాదు. వలాకిన్ ఖాతమున్ నబీ, ఆయన ఎవరు? ఆయన ఎవరని? ప్రవక్తలందరినీ పరంపరను పరిసమాప్తం గావించే ప్రవక్త. ఖాతమున్ నబీ, ఆయన తర్వాత మరో ప్రవక్త కాదు అన్న విషయాన్ని ప్రజలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసిన ధృవపరచడం అంటే ఏంటి? ఆయన అంతిమ ప్రవక్తని ధృవపరచడం, ఆయన తర్వాత ప్రళయం వరకు మరో ప్రవక్త కాదు అని ధృవపరచడం అనేది ఇది తప్పనిసరి. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఇతర ప్రవక్తల్లో ఒక ప్రవక్తే అంటే మన విశ్వాసం సహజం. మనం ఏమని విశ్వసించాల్సి ఉంటుంది? ప్రవక్తల్లో కల్లా అంతిమ ప్రవక్త, ప్రవక్తల్లో కల్లా ఉత్కృష్ట ప్రవక్త ఎవరు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఆయన ఉత్కృష్ట ప్రవక్త అన్న విషయం ఎక్కడ తెలిసింది? రెండో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయన సయ్యిదు ఉలిద్ ఆదం, ఆయన సయ్యిదు ఉలిద్ ఆదం, ఆదం సంతతికి చెందిన వారందరిలోనూ నేను సర్దారు వంటి వాడిని, నేను సర్దారు వంటి వాడిని బలపడతాను. ఇది గర్భంతో చెప్తున్న మాట కాదు. ఇది దేవుడు నాకు ప్రసాదించినట్ట బోధాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు? ఇది కూడా తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. ఈ విధంగా మనం ప్రవక్తని విశ్వసించాల్సి ఉంటుంది, ధృవీకరించాల్సి ఉంటుంది. తర్వాత రెండో విషయం ఏంటి? ఆయనకు విధేయత చూపడం అనేది విధి. విధేయత చూపడం అనేది విధి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, మా అతాకుము రసూలు ఫఖుదు వమా నహాకుం అన్హు ఫంతహు. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలో మినహాయించేస్తే ప్రపంచంలో ఎవరి విషయంలో ఇలా తీయడానికి లేదు. ఏమిటని? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ప్రవక్త మీకు ఇస్తాడో, మా అతాకుము రసూలు రసూలుల్లాహి ప్రవక్త దేనైతే మీకు ప్రవక్త ఇస్తాడో ఫఖుదు దాన్ని తీసుకొని, వేటి నుండైతే ప్రవక్త మిమ్మల్ని ఆపుతున్నాడో వాటి నుండి మీరు ఆగిపోండి. ఈ ఒక్క మాట ఏదైతే ఉందో ఒక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలో మినహాయి చేస్తే ప్రపంచంలో నా తండ్రి విషయంలో కూడా ఇది చెల్లదు, నా తల్లి విషయంలో కూడా నా చెల్లదు, నాకు ఎంత భేదమున్నది నా అగ్ని విషయంలో కూడా ఇది చెల్లదు. అతను ఇచ్చింది నేను పుచ్చుకోవడానికి, అతను వద్దనది నేను నిరాకరించడానికి కుదరదు. అది ఒక్కరి విషయంలోనే కుదురుతుంది. అది ఎవరు? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు కుదురుతుంది? ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, వమా యంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా. ఆయన స్వతహాగా ఏది చెప్పడు, ఏదైతే దైవవాణి ద్వారా ఆయన వద్దకు చేరవేయబడుతుందో దాన్నే చెప్తారు. మనోవాంఛలకు గురై, మనోవత్తిడికి గురై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ మాట చెప్పరు. ఆయన నోట విలువడే ప్రతి మాట అమృతవాణి, అమృతవాణి.
కానీ ఈ విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. మరో సంతోషించిన విషయం అంటే ఎవరైతే నన్ను నా పట్ల విధేయత కలిగి ఉన్నారో వారి అల్లాహ్ పట్ల విధేయత కలిగి ఉన్నారు. ఎవరైతే నాకు అవిధేయత చూపారో వారు అల్లాహకు అవిధేయత చూపినట్టు. అలాగే మరో సందర్భంలో అన్నారు, నా సముదాయానికి చెందిన ప్రతి వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు, అయితే తిరస్కరించిన వాడు తప్ప. ఎవరు తిరస్కరించిన వాడు తప్ప. సహాబాలను తిరస్కరించడం అంటే ఏమిటి అంటే నా విధానం ప్రకారం జీవించిన వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు, నా విధానాన్ని త్యజించి అతని ఇష్టానుసారం జీవించిన వ్యక్తి నరకానికి వెళ్తాడని తెలుస్తారు. ఇక మూడో విషయాన్ని ప్రస్తావించుకొని మన పుస్తకాన్ని మనం పూర్తి చేస్తున్నాం. మిగతా విషయాన్ని కావాలంటే రేపు మనం కొనసాగించారు. మూడో విషయం ఆయన అనుసరణ, ఆయన్ను అనుసరించాలి. అనుసరించాలి. తెలియజేస్తున్నాడు, నా దాసులకి విషయాన్ని చేరవై ఆ విషయం ఏమిటి, ఒకవేళ అల్లాహ్ వారిని ప్రేమించాలని వారు కోరుకున్నట్లే అయితే మీరు నన్ను అనుసరించండి. మీరు ఆదేశిస్తున్నారు. ఎవరికి ఆదేశిస్తున్నారు? దైవ ప్రవక్త ఆదేశిస్తున్నారు. ప్రజల వరకు విషయాన్ని చేరవేయడం మీ బాధ్యత. వినడం వినకపోవడం అనేది వారి చేతకు సంబంధించిన విషయం. అయితే విన్న వారికి మాత్రం నేను స్వర్గాన్ని ప్రసాదించే, వినని వారికి మాత్రం ఎలాగో సిద్ధం చేసి ఉంటాను. పూర్తి విషయం అంటే ప్రజలకు విషయాన్ని తెలియదు. అదేమిటంటే మీకు అల్లాహ్ ప్రేమే కనుక కావాలనుకుంటే మీరు నన్ను అనుసరించండి. ఫలితంగా అల్లాహ్ సుబ్హానహు మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు కూడా. మరొక అనుకున్నది మరైసమి, నా సాంప్రదాయానికి విరుద్ధంగా నడుచుకున్నవాడు నా వాడు కాడు. నా సాంప్రదాయానికి విరుద్ధంగా నడుచుకున్నాడు నా వాడు కాదు. ఇప్పుడు 2-3 చిన్న విషయాలు చెప్తాను. నేను ప్రస్తుతం ప్రారంభించాను. అల్హమ్దులిల్లాహ్ ప్రారంభించడం చెప్పాను. చెప్పాను ప్రసంగంలో పురాణ హదీసుని అక్కడ కోర్టు చేయాలని ఎవరు చెప్పారో ప్రసంగాన్ని మళ్ళీ అల్లాహ్ కోసం కోరి భుజించాలని ఎవరు చెప్పారో చెప్పారు. నమాజు ఇలానే చదవాలని ప్రస్తుతం ఎవరు చెప్పారో భార్యాభర్తలు ఇలానే మంత్రులను ఎవరు చెప్పారో సంగీతంలో ఈ విధంగానే చదవాలని ఎవరు చెప్పారో అంటే మనం పుట్టుక నుండి మొదలు సమాధికి మళ్ళీ చేరుకునేంత వరకు మన జీవితపు ప్రతి వ్యవహారం అనేది అందులో మనం చూసే యొక్క విషయం ఏంటి, మన కోసం జీవితం ఏమిటి, ప్రవర్తన వారి ఆచరణ ఆదేశం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 3 విషయాలు ఒకసారి మనం చేసుకొని, ఒకటి ధృవీకరణ, రెండవది విధేయత, మూడవది అనుసరణ. మొదటిది ధృవీకరణ, రెండవది విధేయత, మూడవది ఏమిటి అనుసరణ. ఈ 3 విషయాలు ఈ రోజు విషయాలు మనం తెలుసుకున్నాం. చాలా విషయాలు 4 విషయాలు రేపు పూర్తి చేస్తున్నాం.